Hello, my dear student. Today I discuss about triple integrals. Already explained double integrals. Present I am explained triple integrals. Okay. So what is the triple integrals? You see and how to evaluate the triple integrals. ఓకే సో త్రిబుల్ ఇంటిగ్రల్స్ మనము ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ త్రిబుల్ ఇంటిగ్రల్స్ అంటే మనకు ఎక్స్ వై జెడ్ ఏముంటాయి, ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేవి ఉంటాయి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, సో డిఎక్స్ డివై డిజెడ్, డిఎక్స్ డివై డిజెడ్. ఇక్కడ ఏమిది ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ y2, okay, z1 z2. సో దిస్ ఈజ్ ద త్రిబుల్ ఇంటిగ్రల్. ఓకే, త్రిబుల్ ఇంటిగ్రల్స్ అంటే ఫస్ట్ మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏవైనా కాన్స్టెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఏమి ఇక్కడ x1 x2 అంటే ఇప్పుడు x లిమిట్స్ అనమాట. x1 x2 అంటే x లిమిట్స్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా సో ఇంటిగ్రల్ ఏమిది z1 టు z2, నెక్స్ట్ ఇంటిగ్రల్ y1 టు y2, y1 టు y2. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ ఇంటిగ్రల్ x1 టు x2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, సో dx. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ dx ఫస్ట్ x అనేది చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ స్టెప్ x అనమాట, ఎక్స్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తాము, వై టర్మ్ ఏం చేస్తున్నాం, ఇక్కడ నెక్స్ట్ వై. వై అనేదాన్ని చేస్తున్నాం, వై అనేదాన్ని చేస్తాం. ఓకే, ఏమిది డివై, ఇది డివై. నెక్స్ట్ ఏం చేయాలి, డిజెడ్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం మనం, డిజెడ్ అనేది మనం అప్లై చేస్తాం. సో తర్వాత డిజెడ్ అనేదాన్ని మనం అప్లై చేస్తాం, డిజెడ్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమి ఇక్కడ మనకు, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. అంటే ఫస్ట్ ఎక్స్ చేస్తాం, తర్వాత వై చేస్తాం, తర్వాత జెడ్ అనేదాన్ని చేస్తాం. ఓకే, యు సీ ద వన్ ఎగ్జాంపుల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 టు a 0 టు b 0 టు c. ఓకే, సో ఎక్స్ వై జెడ్ dx dy dz, dx dy dz. ఓకే, చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే మనకు ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది, ఫస్ట్ మనం ఏం చేయాలి, మనము ఇక్కడ ఎక్స్ అనే దాన్ని చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్ సెకండ్ వై చేయాలి, తర్వాత జెడ్ చేయాలి. ఓకే, సో చూడండి, ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు, ఇవన్నీ ఏమి ఇక్కడ 0 to 1 కానీ 0 to 2 కానీ ఏమైనా కాన్స్టెంట్స్ మాత్రం ఉండాలి. XYZలో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు అనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది మనం చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్స్ అనేదాన్ని చేసుకోవాలి. సో కాబట్టి 0 to a 0 to b. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అంటే x²/2 yz, ఓకే, dy dz, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకేం చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏముంది, 0 to c. ఏమిది 0 to cని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 to a, ఇది 0 to b, ఇది 1/2 అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ టు dy dz, dy dz, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ c²/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి కామన్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఇంకేముంటుంది, 0 to b. తర్వాత ఏముంది, ఇక్కడ నీకు y ఉంది కాబట్టి వైని చేస్తాం. ఇంటిగ్రల్ 0 to a వైని చేస్తే y²/2. మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకు అదేవిధంగా ఇక్కడ yxz అనేది ఉంది. ఓకే, yz.
సో ఏం చేస్తున్నాం ఇక్కడ వైని చేస్తున్నాం, జెడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ లిమిట్స్ ఏమి 0 to b dz. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే b² 2 - 0² 2 అంటే b² 2 వస్తుంది. అంటే c² 2 ఇంటూ b² 2 ఇంటిగ్రల్ 0 to a x dx. అప్పర్ లిమిట్ అంటే b² 2 - 0² 2 అంటే 0 అయిపోతుంది, b² 2. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకు b² c² 2 2 జా 4. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఎక్స్ని చేస్తారు. ఎక్స్ని చేస్తే x² 2. జెడ్ కదా ఉండేది, ఇక్కడ జెడ్ని చేస్తారు. ఓకే, z² 2. సో లిమిట్స్ ఏమి 0 to a. దట్ ఈజ్ ఈక్వల్ టు b² c². నెక్స్ట్ అప్పర్ లిమిట్ బై 2 4 జా 8. అప్పర్ అంటే a² - 0². జెడ్ కదా ఇది, z² అంటే a² - 0². దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ a² b² c² 8. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా మనము చేసుకుంటూ రావాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 0 to 1. ఓకే, సో dz dy dx dz dy dx. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది, ఇక్కడ మనకు జెడ్ ఉంది కాబట్టి ఫస్ట్ జెడ్ చేయాలి, తర్వాత వై చేయాలి, తర్వాత ఎక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏది ఉంది, ఫస్ట్ జెడ్ ఉంది కాబట్టి జెడ్ చేస్తున్నాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 0 to 1 0 to 1. ఓకే, జెడ్ చేస్తున్నాం అంటే జెడ్ లిమిట్స్ ఏమి 0 to 1. ఓకే, ఇది dy dx. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 1 - 0 అవుతుందా లేదా. సో కాబట్టి 0 to 1 అప్పర్ మైనస్ లోయర్ ఏమొస్తుంది dy dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 1 అంటే ఏమొస్తుంది 0 1 0 to 1 dy dx. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ y ఉంది కాబట్టి y చేస్తారు, y చేసుకుంటాం. y చేసుకుంటే ఇంకేమొస్తుంది 0 to 1. నెక్స్ట్ ఏమొస్తుంది కాన్స్టెంట్ కదా, అని చేస్తే y వస్తుంది. సో లిమిట్స్ 0 to 1 dx. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ 1 - 0. ఇదేం 0 to 1 dx. నెక్స్ట్ అదేవిధంగా విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి, ఎక్స్ వస్తుంది. 1 - 0 అంటే 1 చేస్తే మరి ఏమి ఎక్స్ వస్తుంది 0 to 1 1 - 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనము స్టెప్స్ అనేటివి ఇక్కడ లిమిట్స్ అనేటివి కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ రావాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లమ్. హియర్ గివన్ ఎగ్జాంపుల్ 0 to 1 0 to 2 1 to 2 అన్నాడు. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకు dx ఉంది, తర్వాత dy ఉంది, తర్వాత dz అనేది మనకు ఉంది. ఏమిది dz. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఎక్స్ అనేదాన్ని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ ఎక్స్ చూడండి మనకు. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 2. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ చేస్తున్నాం. x² చేస్తే ఏమొస్తుంది మనకు x³ 3. సో లిమిట్స్ ఏముంటాయి నాకు 1 to 2 కదా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు y to 2 y to z yz. ఓకే, నెక్స్ట్ dy dz. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 0 to 2. సో ఇక్కడ ఏం చేస్తావు 2³ అంటే 8/3 మైనస్ లోయర్ లిమిట్ 1³ అంటే ఏమి 1 వస్తుంది 1/3. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా yz ఇక్కడ dy dz. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎల్సిఎం ఇక్కడ 3 వస్తుంది. 8 - 1 అంటే ఏమొస్తుంది 7. 7/3 అనేది కామన్ అవుట్ చేస్తే 0 to 1. నెక్స్ట్ ఏం చేశారు విత్ రెస్పెక్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ y ఉంది. సో y చేస్తున్నాం అంటే y² 2. సో లిమిట్స్ ఏమి 0 to 2. నెక్స్ట్ dz. ఓకే, సో కాబట్టి z దాట్ ఈజ్ ఈక్వల్ టు
7/3 అప్పర్ లిమిట్ 2 స్క్వేర్ అంటే 4, 4/2 అంటే ఏమొస్తుంది మనకి 2 వస్తుంది 2. ఓకే, జెడ్ డిజెడ్. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి మనం, జెడ్ చేయాలి. ఏం చేసుకోవాలి ఇక్కడ, జెడ్ ఏమొస్తుంది మనకి, ఇది 2 7 జా 14/3. జెడ్ని చేస్తే ఏమొస్తుంది, z²/2. లిమిట్స్ ఏమి 0 to 1. ఓకే, ఇది 2 1 జా 2 7 అంటే 7/3. 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7/3. 7/3. ఓకే, 1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది నీకు 1 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం చేసుకుంటూ రావాలి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇదేమిది 0 to 1, 1 to 2, 2 to 3. ఓకే, XYZ dx dy dz dx dy dz. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, మనకు x ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ x ఉంది కాబట్టి x చేసుకోవాలి. అంటే 0 to 1, 1 to 2, x చేస్తే x²/2. సో లిమిట్స్ 2 to 3. ఇంకో yz dy dz. ఇంటిగ్రల్ 0 to 1, 1 to 2. ఫస్ట్ ఏం చేస్తావు, 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏమి 9/2 మైనస్ 2 స్క్వేర్ అంటే 4/2. ఓకే, yz dy dz that is equal to integral 0 to 1, 1 to 2. 9 minus 4 అంటే 5/2 yz dy dz dy dz. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 5/2 అనేది కామన్ అవుట్ చేసినట్లయితే 0 to 1 y చేస్తున్నారు అంటే y²/2. సో లిమిట్స్ ఏమి 1 to 2 dz 1 to 2 dz. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే z ఉంటుంది. సో 5/2 ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4/2 మైనస్ లోయర్ లిమిట్ 1 స్క్వేర్ అంటే 1/2. ఇంటిగ్రల్ 0 to 1 z dz. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమొస్తుంది ఇక్కడ 2. 4 minus 1 అంటే ఏమొస్తుంది 3 వస్తుంది అంటే 5 into 3 బై ఇక్కడ 2 ఎల్సిఎం 2 2 జా 4. సో ఇంటిగ్రల్ 0 to 1 z dz that is equal to 15/4. జెడ్ని చేసి ఇక్కడ z²/2 0 to 1 that is equal to ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 15/8. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది 1 minus 0 that is equal to 15/8. ఈ విధంగా మనము చేసుకుంటూ రావాలి. ఓకే, I will explain another problem. See the another example. Integral 0 to a, integral 0 to a, integral 0 to a, e power x plus y plus z dy dz dx dy dz. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు, మనం దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a, ఇంటిగ్రల్ 0 to a, ఇంటిగ్రల్ 0 to a. ఓకే, దీన్ని e power x ఇంటూ e power y ఇంటూ e power z రాసుకోవచ్చు. dy dz dx. ఓకే, ఎందుకంటే మనకు ఏ పవర్ m ప్లస్ n ప్లస్ కదా, ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ l. ఓకే, ఏ పవర్ m ప్లస్ n ప్లస్ l అనుకుంటే ఆ విధంగా రాసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ y ఉంది కాబట్టి y చేయండి ఫస్ట్. సో 0 to a, 0 to a. ఈ పవర్ y చేస్తే ఈ పవర్ y. లిమిట్స్ ఏమి 0 to a. ఇంకేముంది ఈ పవర్ x, ఈ పవర్ z ఇంటూ dx dz dx. ఓకే, that is equal to 0 to a, 0 to a. ఇంకేముంది అప్పర్ లిమిట్ మైనస్ ఈ పవర్ a మైనస్ ఈ పవర్ 0 అంటే 1. ఏమి ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ z dz dx. ఓకే,
నెక్స్ట్ సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు, జెడ్ చేయండి, 0 to a, ఓకే. ఈ పవర్ జెడ్ని చేస్తే ఈ పవర్ జెడ్ఏ వస్తుంది, 0 to a. ఈ పవర్ a మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇది dx. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 0 to a, ఇది ఆల్రెడీగా ఇంక ఈ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తుంది. ఈ పవర్ a మైనస్ ఈ పవర్ 0, ఓకే, ఇంటూ ఈ పవర్ a మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ dx. ఓకే, ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఈ పవర్ a మైనస్ 1, ఈ పవర్ a మైనస్ 1 అంటే ఈ పవర్ a మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఈ పవర్ ఎక్స్ని చేస్తే 0 to మళ్ళీ a. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ a మైనస్ 1, ఇక్కడ కూడా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, ఈ పవర్ a మైనస్ ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఈ పవర్ a మైనస్ ఈ పవర్ 0, that is equal to e power a minus 1, e power a, e power 0 అంటే 1 అంటే హోల్ క్యూబ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము చేసుకుంటూ రావాలి. ఓకే, ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగ చేసుకుంటూ రావాలి. ఒకవేళ అలా కాకుండా ఇంకా వేరేలాగా ఇచ్చినట్లయితే అవి ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్.